ఓయ్ ఓయ్ ఆగులి ఓయ్ గీ వీడియో స్టార్ట్ చేసే ముందు నీ అవ్వ మీ పుణ్యం ఉంటది ఓయ్ గీ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్ లో జై హింద్ అని కామెంట్ చేయరు ఓయ్ గట్టనే మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి మీ పుణ్యం ఉంటది ఓయ్ నీకు ముందే చెప్పినా కదా స్కై అన్న మా ఒమాన్ టీం అంటే అల్లాటప్ప బచ్చా పాకిస్తాన్ టీం లాంటిది కాదు మమ్మల్ని లైట్ గా తీసుకుంటే 3 చెరువుల నీళ్లు దాగిపిస్తామని నీ అవ్వ మ్యాచ్ కి ముందే చెప్పినా చూసినావు కదా స్కై అన్న మేము మ్యాచ్ ఓడిపోయినా గానీ మ్యాచ్ కంప్లీట్ అయిపోయేదాకా మిమ్మల్ని గజ గజ గజమంటూ వణికిచ్చినాం నిజమైన సింగు నీ అవ్వ మిమ్మల్ని లైట్ తీసుకొని నేను చాలా పెద్ద తప్పు చేసిన నీ అవ్వకి మ్యాచ్ గనక మేము ఓడిపోయి ఉంటేనా అవ్వతోడు చెప్తున్నా నా కెప్టెన్సీ మీద 100 అంటే 100 ట్రోల్స్ వచ్చేవి నన్ను కెప్టెన్సీ నుంచే కాదు ఈ T20 నుంచే మింగి పడేసేటోళ్ళు నీ అవ్వ మీ ద్వారా గున్నపాఠం నేర్చుకున్నానే గున్నపాఠం కాదే ఇంకొంచెం సేపు నేను బ్యాటింగ్ చేసి ఉంటేనా మీకు ఓటమి రుచి అంటే ఏందో ఎట్టుండేదో చూపించేటోళ్ళం అయినా ఎనియో వర్తి కన్నా నైస్ క్యాచే నువ్వు గనక క్యాచ్ పెట్టి ఉండకపోతేనా నీ అవ్వకి ఇప్పుడు కథ మొత్తం వేరుండేది ఓరి నీకిప్పుడు క్యాచ్ ముఖ్యం కాదువా అసలుగా బ్యాటింగ్ ఏంది గింత డేంజర్ గా బ్యాటింగ్ చేస్తాలేదువే మీరు నీ అవ్వ మీరు గిట్ల బ్యాటింగ్ చేస్తారని మేము అస్సలు అనుకోలేదు మరి మా ఒమన్ టీం అంటే ఏమనుకున్నారే గా బచ్చా పాకిస్తాన్ టీం లెక్క 120-130 రన్స్ కి ఆల్అౌట్ అయ్యేటోళ్ళం అనుకుంటారు రాయింది వా ఏంది పోయి కలీము మధ్యలో మేమేం చేసినామందిలే మమ్మల్ని ఎందుకు మధ్యలో లాగుతాళ్ళు ఒరేనా మొగడా వాళ్ళు మిమ్మల్ని మధ్యలో లాగడం కాదే మీ ఇజ్జత్ పరువు మొత్తం తీస్తారు ఓ ఇజ్జతు పరువునా గది మా పాకిస్తాన్ కి ఉంటే కదా వాళ్ళు తీయడానికి అయినా ఎనియో కలింబయ్యో తీసుకోర్రి మా ఇజ్జత్ తీసుకోర్రి పరువు తీసుకోర్రి నీ అవ్వ మీ ఇష్టమో ఆయనకి ఒక్క మాట కరెక్ట్ చెప్పినవ్వా సల్మాను అయినా సల్మాను రేపు మనకు సూపర్ 4 లో మళ్ళా మ్యాచ్ ఉంది నీ అవ్వ ప్రాక్టీస్ చేస్తాలా లేదా వా దేనికి ప్రాక్టీసే మీతో పిచ్చుకోవడానికి లేకపోతే మీతో శోభనం చేయడానికా మీరెట్ట కూడా రేపు మమ్మల్ని పిసుకుతామని డిసైడ్ అయినట్టే ఉన్నారు సో రేపు మీరు మమ్మల్ని విసుకోర్రి మేము మీతో సైలెంట్ గా పిచ్చుకుంటాం ఓరిని పాకిస్తాన్ ఓని అనిపించుకున్నావులే సల్మాను నీకు కొంచెమైన సిగ్గు శరం మానం ఉందావోయ్ మనం ఉన్నది ఇండియా చేతిలో పిచ్చుకోవడానికని ప్రతి ఒక్కరిని కూడా తెలుసు కానీ మనం ఇండియా టీం ను అంగబెట్టి మింగుతామని 2 బిల్డప్ మాటలు చెప్పాలే అప్పుడప్పుడు ఏతులు కూడా మింగాలే గప్పుడే కదా మనకు 2 రూపాయలు వచ్చేది మన ఫొటోస్ ని టీవీలలో పేపర్లలో వేసేది ఓరిని ఏంది పోయి లిటిల్ దాసు పాముంటూ నాకింటే చేయకుండా ఈడేం చేస్తున్నావులే ఏం లేదు లేవో స్కై అన్నావు ఈ రోజు సూపర్ 4 లో మాకు లంకనాయలకు మ్యాచ్ ఉంది గందుకకి లంకనాయలని లంక బిందకేసి విస్కరానికి ఇక్కడికి వచ్చున్నాం ఓరిని లిటిల్ దాసు నీ నాగిన్ డ్యాన్స్ కథలు మా లంక దగ్గర అస్సలు నడవవులే సో సప్పులు లేక మా దగ్గర ఇజ్జత్ తీసుకునే బదులు ఇంటికెళ్ళి నాగిన్ డ్యాన్స్ చేసుకోర్రి గా నాగిన్ డ్యాన్స్ తో 2-3 రూపాయలైనా మీరు సంపాదించుకోవచ్చు ఏంది పోయి మెండిసు ఏమంటివి నువ్వు మమ్మల్ని చాలా తక్కువ అంచనావు మీ కథలేమైనా ఉంటే సిగ్గు శరం లేని పాక్నాయ దగ్గర చెప్పుర్రి వాళ్ళు సిగ్గు శరం లేకుండా వింటారు వా ఏంది పోయి దాసు మమ్మల్ని గంత పెద్ద మాట అంటావు నువ్వు ఏ గట్ట కాదులేవోయ్ సల్మాను మన 2 దేశాలకు కడుపులో పుట్టకపోయినా గానీ మన 2 దేశాలు సొంత అన్నతమ్ములు లాంటివి సో గప్పుడు 2 మాటలు నేను అంటూ ఉంటా నువ్వేం ఫీల్ గా మాకు ఏ గిందులో ఫీల్ అయ్యేది ఏముంది లేవోయ్ ఈ రోజు నువ్వు మమ్మల్ని అన్నావు రేపు మిమ్మల్ని మేమంటాం గింతే కదా పోయ్ ఇక అన్నతమ్ముల బంధం అంటే ఇక ఈ 2 మాటలు కూడా అనలేమా చూడుగా మెండిసు మీరు ఏం చేస్తారో ఏమో తెలియదు గాని ఈ రోజుకి బంగ్లా నాయలని మీరు ఎట్ట విసుకాలంటే తర్వాత గీలు నాగింటే చేయడానికి కూడా నీ అవ్వ అస్సలు పనికే రావద్దు గట్టకి బంగ్లా నాయలని విసుకుర్రి ఏకి బంగ్లా నాయలని విసుకడంలో ఏముందే అన్న కానీ రేపుగా పాక్ నాయలని మీరు ఎట్ట విసుకాలంటే తర్వాత పాకిస్తాన్ లో ఉన్న ప్రతి ఇంటి టీవీ కూడా టపా ముంటూ వగలాలే నీ అవ్వ గట్టగా పాకిస్తాన్ విసుకుర్రి యూ డోంట్ వరీ తమ్ముడు ఆల్రెడీ పీక్ నాయలని సారీ పాక్ నాయలని పిసుకడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం ఇక రేపు సీదా అంగబెట్టి పాకిస్తాన్ ని మింగుడే సో గైస్ గీతైతే వీడియో నీ అవ్వకి ఒమన్ వాళ్ళు గింత అద్భుతంగా ఆడతారని అసలు అనుకోలేదు నిజం చెప్పాలంటే మన ఇండియాకు చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిర్రు కానీ తర్వాత హార్దిక్ పాండ్యా క్యాచ్ అదే విధంగా తర్వాత హార్దిక్ పాండ్యా తీసిన ఒక వికెట్ దీని ద్వారా మ్యాచ్ మొత్తం మన ఇండియా చేతికి వచ్చింది ఆయన ఎనీహో ఒక క్రికెట్ అభిమాని లెక్క మాత్రం ఒమన్ క్రికెటర్స్ ను మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే సో అదే విధంగా ఈ మ్యాచ్ ని మన ఇండియా కూడా చాలా లైట్ తీసుకుని అనుకోవచ్చు సో ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయరు గట్లనే ఈ రోజు శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ సూపర్ 4 లో మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తుంటారో కూడా కింద కామెంట్ చేయరు ఇక రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో మళ్ళా కలుద్దాం అప్పటిదాకా జై హింద్